మనము చాలా చాలా మంచి వాళ్ళము అని అనిపించుకోవాలంటే ఒక గంటలో అయిపోద్దా? ఒక రోజులో అయిపోతుందా? ఒక నెలలో కాదు, జీవితం పడుతుంది. జీవితం పడుతుంది మనం మంచి వాళ్ళము అనిపించుకోవడానికి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనకి ఓపిక కావాలంట. ఏ విషయంలో అంటే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్తాడు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును అని చెప్పేసి రోమిలికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే సత్క్రియను ఓపికగా చేయాలంట. ఏ క్రియ? సత్క్రియలు. అంటే మంచి పనులు చేయాలంటే మనకి చాలా ఓపిక కావాలి. మదర్ తెరీసా దూరదేశం నుంచి వచ్చింది, వేరే దేశం నుంచి. ఈ దేశానికి వచ్చి ఆ కలకత్తాలో ఎవరి మధ్య పరిచర్య చేసిందంటే మంచిగా ఆరోగ్యవంతులు ఉన్న చోట చేయలేదు ఆమె. ఎలాంటి వారి మధ్య చేసిందనమాట? కుష్టి రోగుల మధ్య. ఆ కుష్టి రోగుల యొక్క పుండ్లను కడుగుచు వారికి ఉన్నటువంటి అనారోగ్యంను బట్టి చీదరించుకోకుండా, అసహించుకోకుండా, వాసన కొడుతున్న ఆ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఎలా ఉంటుందంటే చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ పుళ్ళన్నీ కూడా మరి రస్సి కారుతూ ఇంకా పురుగులు వస్తూ ఉంటాయి. అదంతా కూడా డ్రెస్సింగ్ చేయాలంటే ఏం కావాలి? ఓపిక కావాలి, చాలా పేషెన్స్ ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు సిక్ అయ్యి ఒక రూమ్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈ రోజున చాలామంది వెనుకాడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అవసరతలను చూడడానికి చాలా చాలా వెనుకాడతారు. ఎందుకంటే అతను ఎన్నో రోజులుగా స్నానం చేయట్లేదని, ఎన్నో రోజులుగా మంచం మీద ఉన్నాడని, అదొక రకమైనటువంటి వాసన వస్తుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళే కొంతమంది అయితే వారి యొక్క తల్లినో తండ్రినో సరిగ్గా పట్టించుకోరు. కొన్ని దినాల సిక్కైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మంచి పనులు చేయడానికి ఏం కావాలన్నమాట? ఓపిక కావాలి. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మంచి చేయమని చెప్పింది కానీ ఎక్కడ కూడా చెడు చేయమని చెప్పాల. చెడు చేసినటువంటి వారిని వాళ్ళు చేసిన చెడేంటో దాచుకోకుండా దాన్ని ఏం చేసిందనమాట? హైలైట్ చేసుకుంటూ వచ్చింది. ఈ చెడు చేయటం వల్లనే ఈ యొక్క వ్యక్తిలో నుంచి, ఈ కుటుంబంలో నుంచి చెడ్డ సంతతి, చెడ్డ జనరేషన్, చెడ్డ తరం వారు ఈ యొక్క కుటుంబంలో నుంచి వచ్చారు అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసింది. ఎందుకు దాన్ని బైబిల్ గ్రంథం ప్రస్తావించిందంటే ఇలాంటి చెడు పనులు చేయొద్దు అని చెప్పేసి మనలాంటి వాళ్ళకి, బైబిల్ చదువుతున్న వారికి అర్థం అవడానికి చెడును కూడా దేవుని యొక్క గ్రంథంలో దాచుకోకుండా దేవుడు ఏం చేశాడనమాట? తన సేవకుల ద్వారా, ప్రవక్తుల ద్వారా ఏం చేయించడమట? రాయించడం జరిగింది. బైబిల్ గ్రంథం ఎక్కడ కూడా మనలను అపరిశుద్ధంగా జీవించమని చెప్పలే, అనీతిమంతుడిగా జీవించమని చెప్పలే, యథార్థత లేకుండా జీవించమని చెప్పలే. నీ చేతనైనంత మట్టుకు నీవు ఇతరులకు సహాయపడు, నువ్వు చేతనైనంత మట్టుకు నీ శక్తి కొలది ఇతరులను వారి యొక్క ప్రత్యేక అవసరతలో వారిని దర్శించు, వారి ప్రత్యేక అవసరతను నువ్వు గుర్తించి వారికి సహాయం చేయని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. అది పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ప్రతి గ్రంథంలోనూ కూడా మనకు కనబడుతుంది. మనం వెతికితే కనిపిస్తుంది. ఇక్కడ రోమిలికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే ఏ పనులు చేయడానికి మనకు ఓపిక కావాలన్నమాట? సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి మనకి ఓపిక కావాలి. ఒక చెట్టు నాటాలంటే మనకి ఓపిక కావాలి. నాటిన చెట్టు పెరిగేయాలంటే వెళ్తా ఇలా లాగితే చిన్న మొక్కలు ఏమవుతాయి? వచ్చేస్తాయి. నాటిన చెట్టు అది పెరిగే వరకు కూడా ప్రతిరోజు కూడా ఏం చేయాలి? మనము నీరు పోయాలి,
దానికి కాపు కాయాలి. ఏ మేకో ఏక దూడ వచ్చి దాన్ని తినేకోకుండా చూడాలి. ఇవన్నీ కూడా పేషెన్స్తో కూడుకున్నటువంటి. దేవుని యొక్క పిల్లలుగా మనము చాలా విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. పేషెన్స్ లేకోకుండా మనకి ఏది కూడా ప్రభు యొద్ద నుంచి రాదు. ఇలా ప్రార్థించగానే దేవుడు ఆకాశం నుంచి చింతకాయలు రాల్చినట్లుగా నీ ప్రతి ప్రార్థనకు జవాబు వెంటనే రాలిపోదు. కొన్నిటికి ఆయన ఇమ్మీడియట్గా చెప్తాడు, కొన్నిటిని వెయిటింగ్లో పెడతాడు, క్యూలో పెడతాడు. ఆయన క్యూలో పెట్టాడు కానీ వస్తుంది. కొన్ని ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంటే క్యూలో పెడతాడు. అలాగని చెప్పేసి ఆయన ఇవ్వకూడదని చెప్పేసి ఆయన అలాగ ఆలోచన చేసే వ్యక్తి కాదనమాట. మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో ఆయనకి తెలుసు. ఆ సమయంలో మనకి ఏం కావాలన్నమాట? ఓపిక కావాలి. హల్లెలూయా. నీ ఉద్యోగ విషయమా, లేకపోతే నీ వివాహ విషయమా, వివాహమై గర్భఫల విషయమా, లేకపోతే నీ ఆర్థికంగా నువ్వు సతమతం అవుతున్నటువంటి ఆ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందా, వీటి విషయమే నీ దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీటికి సమాధానం ఇస్తాడు. ఒక సమయం ఉంది దానికి. అందుకే ప్రసంగికుడు ఏమంటాడన్నమాట? ప్రతిదానికి, భూమిపైన జరిగే ప్రతిదానికి. ఒకసారి చూద్దామన్నమాట. ప్రసంగి రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేటకు, రాళ్లను కుప్పవేటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయటకు. హల్లెలూయా. అంటే ఇన్నిటికి ఏముందనమాట? సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? నా యొక్క ప్రతి ఒక్క అవసరతను ఏం చేస్తాడు? ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి మొర ఆయన ఆలకిస్తూ ఉన్నాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే చాలు. దేవుడు ఒక రోజున ఏం చేస్తాడనమాట? ఆ మొరను ఆలకించి మనకు సహాయం చేస్తాడు. ఈలోపు మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి. హల్లెలూయా. లూకా 8వ అధ్యాయము 15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించిన వారని చెప్తాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 విత్తనాల గురించి మాట్లాడాడు. ఆయన 4 విత్తనాలు అంటే 4 కాదు, ఒకటే రకమైన విత్తనాలు 4 చోట్ల పడ్డాయి, 4 రకాల స్థలాల్లో పడ్డాయి. ఆ 4 రకాల స్థలాలు ఏంటంటే, 1 త్రోవలో పడ్డాయి, 2 ముళ్ళ పొదల్లో పడ్డాయి, 3 రాతి నీళ్ళ పడింది, 4వది మంచి నీళ్ళ పడ్డాయి. అంటే ఈ 4 నేలల్లో 4 రకాల మనుషులను సూచిస్తుంది అన్నమాట. కొంతమంది త్రోవ పక్కన పడినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ముళ్ళ పొదలలో పడినటువంటి హృదయాన్ని పోలినటువంటి వారు ఉన్నారు. కొంతమంది రాతి నేల లాంటి స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది మంచి నేల లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా ఫలించడానికి ఛాన్స్ ఉంది, కానీ అయితే త్వరగా గతించిపోవడానికి ఛాన్స్ ఉన్న నేలలు ఏంటంటే త్రోవ పక్కన, ముళ్ళ పొదలు, రాతి నేల. ఈ 3 కూడా త్వరితంగా వారు అంటున్న వాక్యము ఏమవుతుంది అనమాట? ఫలించుకోకుండా అయిపోతుంది. ఈ 3 ఎలాంటి అంటే ఓపిక లేనటువంటి అన్నమాట. త్వరితముగా నాశనం అయిపోయే నేల, త్వరితముగా వీరి ఆలోచన విధానం చేంజ్ అయిపోతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసం ఉంచేవాడు ఏం జరిగినా కూడా దేవుడు నన్ను అందులోంచి బయటికి తీసుకుని వస్తాడు అని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో తను ముందుకు సాగుతాడు కనుక ఖచ్చితంగా తను విశ్వసించినట్లుగానే తనకి జరుగుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, ఎవరైనా స్వస్థపరిచినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను
రక్షించింది. నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి నేలన పడినటువంటి మరి విత్తనాన్ని మరి ఎవరు దానికి పోలికగా దాని స్వభావాన్ని కలిగి ఉంటారంటే ఓపిక కలిగి అనమాట. ఓపిక కలిగి ఉన్నారు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకున్న తర్వాత ఆ వాక్యం ఎప్పటికైనా ఫలిస్తుంది. ఆ వాక్యం నన్ను ఎప్పటికైనా నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ వాక్యం నన్ను ఎప్పటికైనా దేవుని స్వారూప్యంలోనికి తీసుకుని వస్తుందని చెప్పేసి అనుదినము ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకునే వారిగా మీరు ఉంటే కనుక, మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఏమవుతుంది అనమాట, ఏదో ఒక రోజుకి మనము ఖచ్చితంగా ఆ పరిశుద్ధిని వల్ల మారుతాము. ఆ నిత్యత్వాన్ని మనం పొందుకుంటాము. ఆయనలా మనము ఫలిస్తాం అన్నమాట. ఈరోజు విని రేపటి దినాన్న వెంటనే ఈ కార్యం జరిగిపోవాలని చెప్పేసి మనము దేవుని తొందర పెట్టేవారం ఉండకూడదు, మనం తొందర పెట్టేవారం ఉండకూడదు అనమాట. కొంతమంది యేసుక్రీస్తు సన్నిధికి ఎందుకు వస్తారంటే చాలా చోట్ల తిరుగుతారు, పని అవదనమాట. వస్తారు, యేసుక్రీస్తు చేస్తాడు. అయితే వాళ్ళు అనుకున్న సమయానికి అవ్వలేదంటే వెళ్ళిపోతారు. కొంతమంది జరిగినా కూడా వెళ్ళిపోతారు అనుకో, వాళ్ళ ఇంకొక కేటగిరీ. జరిగినా వెళ్ళిపోతారు, జరగకపోయినా వెళ్ళిపోతారు. జరిగినా జరగకపోయినా ఉండేవాడే దేవుడికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మండుచున్న వేడిమగల అగ్నిగుండము నుంచి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినను కూడా మాకు పర్వాలే. వాళ్ళు ఏమన్నారు? ఒకవేళ రక్షింపకపోయినా మాకు పర్వాలేదు, మేము అందులో కాలిపోతాం, చనిపోతాం, మాకే నష్టం లేదు. కానీ నీవు నిలబెట్టిన ఆ ప్రతిమకు మ్రొక్కి మా దేవునికి మేము విరోధులము కాలేము. నీకు విరోధులమైనా పర్వాలేదు, కానీ సర్వసృష్టికి దేవుడైనటువంటి ఆ దేవునికి మేము విరోధులకు కాలేమని చెప్పేసి ఎప్పుడైతే అలాంటి నిర్ణయం తీసుకుని వారు విశ్వాసముతో స్ట్రాంగ్గా నిలబడ్డారో అగ్నిగుండంలో వేసినటువంటి వారు ఆహుతైపోయారు. కానీ వీళ్ళు చక్కగా అందులో దేవునితో చక్కగా మరి మాట్లాడుకుంటూ అందులో తిరుగుతా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు దేవునితో బెట్టకట్టినట్టుగా ఉండకూడదు అన్నమాట. నువ్వు చేస్తే ఉంటా, చేయకపోతే వెళ్ళిపోతా. ఆ యొక్క మనస్తత్వం మనలో ఉండకూడదు అనమాట. ఆయన చేస్తాడు, చేసే దేవుడు ఆయన. కానీ మనకి ఏమి ఉండాలన్నమాట? ఓపిక ఉండాలి. ఆయన చేసే వరకు కూడా మనము చాలా చాలా ఓపికతో మనము కనిపెట్టాలి. హల్లెలూయా. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి చదువుదాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయిన గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పును. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ మాట నమ్మి అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని ఏం చేసుకున్నాడు? పొందుకున్నాడు. అబ్రహాముకి ఎప్పుడు వాగ్దానం చేశాడో తెలుసా? 50th ఇయర్లో చేశాడు దేవుడు. 75 కాదు. అక్కడి నుంచి వాళ్ళ తండ్రిని ఇంటిని విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి కొంత సమయం తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంత సమయం తీసుకున్నాడు. అక్కడి నుంచి అప్పుడు బయలుదేరాడు. ఊరు అనే ప్రాంతం నుంచి హారానికి వచ్చాడు. హారాన్లో కొద్ది కాలం స్టే చేశాడు. హారాన్లోంచి అప్పుడు బయలుదేరాడు అయ్యగారు. దాదాపుగా 49 సంవత్సరాలు వెయిట్ చేశాడు. హల్లెలూయా. అంటే ఆయన అంత ఓపిక కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజున మనము ఎంత ఓపిక కలిగి దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడిన ఆ వాగ్దానమును బట్టి నమ్మిక ఉంచి ఎదురు చూస్తున్నాం. వాగ్దానముందు విశ్వాసం ఉంచాలి.
ఆ విశ్వాసము పొందుకునేంత వరకు కూడా ఓర్పు కలిగి, ఓపిక కలిగి, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుని పట్ల మనము నమ్మకంతో ముందుకు సాగాలి. అన్ని సంవత్సరాల్లో అంత ఓపిక కలిగి ఉన్నాడు కనుక ఆ వాగ్దానము తన జీవితంలో పొందుకున్నాడు. హల్లెలూయా. నీవు మంచిగా జీవించడానికి దేవుడు చేసిన వాగ్దానం బట్టి నమ్మిక కలిగి జీవించాలన్నా వీటన్నిటికీ కూడా కావాల్సింది ఏంటంటే చాలా 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 ఓర్పు అనేది మనకి కావాలి. హల్లెలూయా. యిర్మీయా రాసినటువంటి గ్రంథంలో ఒక మాట, 6వ అధ్యాయము 16వ వచనము, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగ మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారని చెప్పి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోమని చెప్పేసి దేనికి వాక్యం తెలుస్తుంది. అంటే మనకి మేలుకరమైనది ఏ మార్గమో మనం విచారించి తెలుసుకుని ఆ మార్గంలో నడవాలి. మనము చాలా వాటిలో చేస్తాం ఇది, ఒక్క దేవుని విషయంలో తప్ప. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలనుకో, దాని గురించి ఎవరి యొద్ద కూడా ఏమి విచారణ చేయకోకుండా వెళ్ళిపోతామా? వెళ్తామా? అసలు అంతే ఎందుకు, బెంగళూరు రావడానికి మీరు ఎవరి యొద్ద ఏ విచారణ చేయకోకుండా వచ్చారా? ఇక్కడ ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుంటారు, ఇన్స్టిట్యూట్లో ఫీజు ఎంతో తెలుసుకుంటారు, బాగా టీచ్ చేస్తారా లేదా తెలుసుకుంటారు, అక్కడ హాస్టల్ ఉందా తెలుసుకుంటారు, హాస్టల్ ఫీజులు ఎంతో తెలుసుకుంటారు, ఫుడ్ బాగా పెడతారా అని తెలుసుకుంటారు, మంచి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా లేదా, మనకి అక్కడికి వెళ్తే బయటికి వెళ్ళాలని, లోపలికి రావాలని, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒకరిని కాంటాక్ట్లో పెట్టుకుంటాం. ఇవన్నీ చేసే కదా వస్తాము. అంటే మనము ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దాని గురించి ఏం చేస్తామన్నమాట, ఎంక్వైరీ చేస్తాం, విచారణ చేసి ఆ పని ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పితరులు వెళ్ళినటువంటి మార్గాన్ని ఒకసారి చూడండి, పురాతన మార్గాన్ని మీరు చూడండి, ఆ మార్గాల్లో ఏది బెస్టో మీరు ఎంచుకుని దాని ప్రకారం మీరు జీవించండి, అప్పుడు మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాడు. అవ్వ ఆదాము వెళ్ళినటువంటి మార్గాన్ని మనం చూద్దాం. అవ్వ ఆదాము దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి సైతాన్ని చెప్పినట్లుగా విని దేవుని యొక్క శాపానికి గురయ్యారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని మనం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళినటువంటి త్రోవలను మనం ఒక్కసారి గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళు దేవుని విడిచిపెట్టి దేవుని ఆలోచనకు తగినట్లుగా నడుచుకోలేదు కనుక ఈ శాపానికి వీరు గురయ్యారు, ఈ ఉగ్రత వారిపైకి వచ్చింది అని చెప్పి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఆ మార్గంలో వెళ్ళకూడదు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటాడు, ఆ మాట చదువుదాము. 11వ అధ్యాయము 27 అనుకుంటా, ఒకసారి చదవండి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఇక్కడ 2 మార్గాల గురించి దేవుడు మోషే ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమనంటే, దీవెన శాపము 2 ఉన్నాయి. దీవెన ఎలా వస్తుందో చెప్తున్నాడు, శాపం ఎలా వస్తుందో చెప్తున్నాడు. మనకి ఏది మంచో ఏది చెడో అని మనకి తెలిసినప్పుడు ఆ మార్గాన్ని మనము ఎంపిక చేసుకుంటాం. మంచి మార్గం అయితే మనకి దీవెన వస్తుంది, చెడు మార్గం అయితే మనకి శాపం వస్తుంది అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ పురాతన మార్గాలను మనం విచారణ చేసి ఏ మార్గము మనకి మంచిదో అని చెప్పేసి మనము మరి ఆ మార్గాన్ని చూస్ చేసుకోవాలి. హల్లెలూయా. గలతీయులకు రాస్తూ 6:9 చెప్పి, మనము మేలు చేయటందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసేటివేమి, తగిన కాలమందు పంట కోతము అని చెప్తాడు. హల్లెలూయా.
మనము మేలు చేయటందు ఎలా ఉండాలంట? విసుకక ఉండాలంట. ఎవరికైనా మంచి చేయాలనుకున్నప్పుడు మనము చాలా 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 ఓపిక కలిగి చేయాలన్నమాట. మేలు పొందదగిన వానికి మనం ఖచ్చితంగా చేయాలి. నీడీ పీపుల్ ఎవరున్నారో మనము ఖచ్చితంగా తెలుసుకుని వారి అవసరతల్లో మనము వారిని ఆదుకోవాలి. ఎవరైనా మన ఎద్దుకు వచ్చి సహాయం చేయమని అడిగినప్పుడు మన దగ్గర ఉంటే కనుక మ్యాక్సిమం చేయడానికే మనం ప్రయత్నించాలి. మ్యాక్సిమం చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు రకరకాల డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ని బట్టి మనం ఆగిపోకూడదు. నిజంగా అవసరతలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. దానికోసం మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేసుకొని, ప్రభువా ఇక నీ యొక్క చిత్తంలో నేను పంపిస్తున్నాను, అవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ ఇవి మంచిగా ఉపయోగపడితే చాలు అని చెప్పేసి పంపించడమే. అయితే ఇక్కడ మనము మేలు చేయటందు మనకి ఏముండాలన్నమాట? విసుగు ఉండకూడదు అన్నమాట. విసుక లేకోకుండా మనము మేలు చేయటం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. 8వ అధ్యాయము 24వ వచనంలో రోమిలికి రాస్తూ ఓ మాట అంటాడు. 24వ వచనం, యాలైనగా మన నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాం అంటాడు. హల్లెలూయా. ఇక్కడ సత్క్రియలు చేయడానికి ఏముండాలి? ఓపిక ఉండాలి. మేలు చేయట కొరకు ఏముండాలి? ఓపిక ఉండాలి. దేవుని యొక్క రాకడలో ఎత్తబడడానికి, ఆ నిత్యరాజ్యం ఉండటానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకి ఏం కావాలన్నమాట? ఓపిక కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడని వాటి యందు మన విశ్వాసం ఉంచి దాని కొరకు ఓపికతో మనం కనిపెట్టాలి. అబ్రహాము తను ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో తనకి తెలియదు, ఓపికతో వెళ్ళాడు. తనకి వాగ్దానం చేసినటువంటి దేవుని పేరేంటో తెలియదు, విశ్వసించాడు. వాగ్దానము తన జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా ఓపికతో దేవుని వైపు చూస్తానన్నాడు. ప్రభు సన్నిధానంలో మనం ఏది అడిగినా కూడా, ప్రభు పేరిట మనం ఏం చేసినా కూడా మనకి ఏం కావాలన్నమాట? ఓపిక అనేది కావాలి. ఎవరికైనా మేలు చేయాలన్నా ఓపిక కావాలి. మంచి పనులు చేయాలన్నా, విజయవాడలో మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది ఆ నీళ్ళలోనే ఉన్నారు. దగ్గర 2 లక్షల మంది జనాభా ఆ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయ్యారు. కొంతమంది జనాలకి ఆహారం అందలే. దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేసి కొన్ని పులిహోర పొట్లాలు అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఏం కావాలన్నమాట? ఓపిక కావాలి. ఆ నీళ్ళలో కొంతమంది దిగి నడుచుకుంటూ వెళ్ళి అవసరతలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు వాటర్ అనేది, ఆహారం అనేది సప్లై చేసుకుంటవచ్చు. అక్కడ కావాల్సింది ఏంటంటే మంచి పనులు చేయడానికి ఏం కావాలన్నమాట? ఓపిక కావాలి. ఎంత ఓపిక అంటే, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్ కావాల్సిన అన్నిటినీ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలన్నమాట? ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాకెట్స్ కింద వాటిని ప్యాక్ చేసి ఆ తర్వాత ఆ నీళ్ళలో దిగి ఓపికగా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే అక్కడ చాలా పేషెన్స్ అనేది అవసరం. కనుక మంచి పనులు చేయడానికి ఏం కావాలన్నమాట? ఓపిక కావాలి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 5వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఏమంట? ఓపిక కలిగి ఉండడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకడి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చాలమ్మా. ప్రభు రాకడ కొరకు ఎలా ఉండాలంట? ఓపిక కలిగి మనము ఎదురు చూడాలి. వ్యవసాయదారుడు ఒక విత్తనం నాటినప్పుడు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎలాగైతే ఓపిక కలిగి ఎదురు చూస్తాడో, కనుక ఓపికతో మనము ఎదురు చూడాలి. ఆ వ్యవసాయదారుడు ఎలాగైతే తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడో, మరి దేవుని యొక్క రాకడ కొరకు, దేవుడు మనల్ని మరి కరుణించేంత వరకు, దేవుడు అనుగ్రహం మనం పొందుకునేంత వరకు కూడా మనం చాలా చాలా ఓపిక కలిగి
మనం ఉండాలి. హల్లెలూయా. యెషయా రాసిన గ్రంథం 26:8 చెప్తాడు, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నదని చెప్తాడు. మేము నీ కొరకు కనిపెట్టుచున్నామని చెప్తాడు. హల్లెలూయా. 40వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించినని చెప్తాడు. యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకున్నాడంటేనా, సహనము కలిగి. ఇవన్నీ కూడా సినానిమ్స్ అనమాట. సహనము, ఓపిక, ఇవన్నీ కూడా కనిపెట్టుట, ఇవన్నీ కూడా ఏంటంటే సినానిమ్స్, అంటే ఒకే అర్థాన్ని సూచిస్తాయి. దేవుని కొరకు అంత మరి కనిపెట్టుకునే వారు ఉన్నారు కనుకనే వారి జీవితాల్లో దేవుడు వారిని ఆశీర్వదించడం అనేది మనం చూడగలమన్నమాట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సింది ఏంటంటే, మంచి పనులు చేయడానికి మనకు ఓపిక కావాలి. రెండోది ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని అది నెరవేర్చుకునేంత వరకు కూడా దేవుని వైపు చూచుటలో మనకేం కావాలన్నమాట, ఓపిక కావాలి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా మేలు చేయటం, ఇతరులకు మేలు చేయట కొరకు మనకేముండాలన్నమాట, ఓపిక కావాలి. హల్లెలూయా. 4వది మనం చూసినట్లయితే, ఆయన రాకడ కొరకు మనము ఓపికతో ఎదురు చూడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా అంత ఓపిక కలిగి జీవిస్తున్నప్పుడే మరి ఆయన యొక్క మరి రాజ్యంలో మనము ఉండగలము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దాన ఫలమును పొందిరి, సింహముల నోళ్లను మూసిరి అని చెప్తాడు. హల్లెలూయా. వారు విశ్వాసం ద్వారా రాజ్యం జయించారంట, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరని చెప్తాడు. 11వ అధ్యాయం అంతా కూడా మరి విశ్వాసుల యొక్క జాబితా మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో వారందరూ కూడా చాలా చాలా ఓపిక కలిగి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకునేంత వరకు కూడా వాళ్ళు చాలా చాలా పేషెన్సీతో మరి ఎదురు చూసినట్లుగా మనం చూడగలము. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాస్తూ మాట అంటాడు 5వ అధ్యాయము 3-4 మాటల్లో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు అంటాడు. శ్రమ అంట శ్రమలలో మనకేముండాలన్నమాట, ఓర్పు ఉండాలి. ఆ ఓర్పే మనల్ని ఏం చేస్తానమాట, నిరీక్షణకు గురి చేస్తుంది. ఆ ఓర్పు మరి నిరీక్షణలోనికి నడిపిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది కనుక ఆ నిరీక్షణ ద్వారా దేవుని యొద్ద నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. యోబుకి ఒకేసారి అన్ని సైడ్ నుంచి డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. తను ఓర్పుతో ఉన్నాడు కనుక, ఓర్చుకున్నాడు కనుక, ఓర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడనమాట, 200 ఆశీర్వాదాలు ఇచ్చి. విలాప వాక్యాలు ఒక మాట చదివేసి మనం ముగించేద్దాం. 3వ అధ్యాయం 26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని చెప్తున్నాము. నరులు అంటే ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలంట, ఓపికతో కనిపెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఈ మాట ఉంటుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అంటాడు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే రక్షణ అయినా, దేవుడు మనకిచ్చే ఆ యొక్క మరి నిత్య రాజ్యమైన మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందెములనైనా మనము చాలా చాలా ఓపిక కావాలన్నమాట. దేవుని పరిచర్యకు చాలామంది వస్తారు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నది అనుకూల సమయంలో జరగలేదు కనుక విడిచిపెట్టేస్తారు. మనం అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నది మన ద్వారా జరుగుతుందా లేదని చెప్పేసి మనము ఆశతో ఓపికతో ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. అంతేగాని నువ్వు అనుకున్నది జరిగితే దేవునితో సహవాసము, నువ్వు అనుకున్నది జరగకపోతే దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగా మన ద్వారా జరుగుట కొరకు మనం ఓపికతో వెళ్ళాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సిందంటే ఏంటంటే సత్క్రియలు చేయడానికి మనం ఓపిక కావాలి. హల్లెలూయా. ఇతరులకు మేలు చేయట కొరకు మనకి ఓపిక కావాలి. మనం చూడని వాటి యందు మనము నిరీక్షణ కలిగి మరి వాటిని పొందుకునేంత వరకు కూడా మనము ఓపికతో కనిపెట్టాలి. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానాన్నిటినీ కూడా మన జీవితాల్లో స్వతంత్రించుకునేంత వరకు కూడా మనము ఓపిక కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసి తెల్లారేసరికి అన్నీ వచ్చేయాలని చెప్పేసి మనం ఎప్పటికీ కూడా అనుకోకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఓపికతో కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అబ్రహాముకి దేవుడు ఎలాగైతే ఇచ్చాడో మనకు కూడా ఇస్తాడు. ఆయన కొన్నిటిని తొందరగా ఇస్తాడు, కొన్నిటిని లేట్గా ఇస్తాడు. కనుక తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారము వండుకోకుండా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటూ దేవుడు మనల్ని కరుణించేంత వరకు కూడా మనం ఆశతో ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుడు కనుక ఒక్కసారి మనపై దృష్టి నిలిపితే మన బ్రతుకంతా కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం పొందుకుంది ఒకే ఒక సంవత్సరంలో పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. నా జీవితంలో అయితే నేను అది ప్రాక్టికల్గా నేను అనుభవించాను అన్నమాట. నా యొక్క రూమ్మేట్స్ అందరికీ కూడా 2006లో అందరికీ ఉద్యోగాలు వచ్చేసింది. అందరూ 10,000, 15,000, 5,000 అలా సంథింగ్ ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు. అంటే 7-8,000 పైన తెచ్చుకుంటున్నారు అందరూ కూడా. నేను ఒక్కడనే ఖాళీగా ఉండేవాడిని. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని విడిచిపెడితే వాళ్ళందరికంటే బెస్ట్ జాబ్ ఇచ్చాను నాకు. వాళ్ళు సంవత్సరం అంతా కూడా సంపాదిస్తే 1,20,000 వస్తుంది, 10,000 అయితే కదా. వాళ్ళు నాకంటే ఒక సంవత్సరం ముందు వచ్చింది. అయితే వాళ్ళకి ఒక సంవత్సరంలో సంపాదించిందంతా కూడా నేను ఒక 3 నెలల్లో సంపాదించేలాగా దేవుడు ఇచ్చాడు నాకు. హల్లెలూయా. వాళ్ళకి 10,000 అయితే నాకు టేక్ హోమే కరెక్ట్గా ఆ టైంలో 36 వచ్చేటట్లు చేశాడు. ట్యాక్స్ అన్నీ కట్ అయిపోయాయి. అప్పుడు వాళ్ళకి ఎంత అసూయ కలుగుతుందో ఆలోచించేయండి. నిన్న మొన్నటిదాకా ఖాళీగా తిరిగినాడు, మనం ఏదైనా వీకెండ్లో బిర్యానీ ఇప్పిస్తే తినేవాడు, ఇప్పుడు మనకంటే ఎక్కువ శాలరీ వచ్చింది. దేవుని యందు నిరీక్షణ ఇస్తే దేవుడు మనలను చాలా 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 అత్యధికమైన కృపతో మనల్ని నింపే దేవుడు అనమాట. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉండండి. అది ఏ విషయమైనా కూడా, ఉద్యోగ విషయమా, వివాహ విషయమా, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల ఏదైనా కూడా ఓపిక కలిగి దేవుని వైపు చూడు. ఎక్కడ కూడా నేను సిగ్గుపరిచే దానిగాను వాడిగాను చేయడు. ఆయన తలెత్తుకునే వారిగానే దేవుడు ఉంచుతున్నాను. హల్లెలూయా. కానీ నీకు కావాల్సింది ఏంటంటే ఓపిక కలిగి ఉండు. ఓపిక కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచి నువ్వు దేవుని వైపు చూడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నువ్వు పరిగెత్తు. దేవుడు నీ ఎంట వచ్చేటట్లుగా అన్నిటినీ చేస్తాడు ఆయన. నువ్వు దేవుని ఎదుట ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క మార్గంలో నువ్వు పరిగెత్తు. నీకు కావాల్సిన వాటినన్నింటినీ కూడా ఏం చేస్తాడనమాట, నీ వెంట వచ్చేటట్లు చేస్తాడు ఆయన. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు ఆయన. నీకు కావాల్సిన వాటిని అన్నిటినీ కూడా నేను సమకూరుస్తా, నేను ఇస్తానని చెప్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక కావాలి. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాన్నిటిని స్వతంత్రించుకున్నటకు ఓపిక కావాలి. మంచి పనులు చేయడానికి ఓపిక కావాలి. దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడిట కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూచుట అనేది ఓపికతో మనము చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో వాటన్నిటిని బట్టి దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన